సామాజిక న్యాయం చేయకుండా ఆర్థిక రాజకీయ న్యాయం సాధ్యం కాదన్నారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ రియాజ్. అందుకోసమే తెలంగాణలో కులగణన చేశామన్నారు. ప్రజలను ద్వేషించేవాళ్లు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని వాళ్లు అధికారంలో ఉండలేరన్నారు. కేసీఆర్ విషయంలో అదే నిజమైందని, ఆయన శకం ముగిసిందన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు రియాజ్. మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేము ఈరోజు కుల గణనను దిగ్విజయంగా చేశాం. ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలో తీసుకొచ్చాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల ప్రేమతోటి వాళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు ఏర్పడింది. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా బస్సు యాత్రను నిర్వహించి 90 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అధికారంలోకి వస్తే మా మొదటి సంతకం దాని మీదే పెడతామనే దాంతో 90 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మేము బస్సు యాత్ర నిర్వహించాం. మేము అధికారంలో రాగానే వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మేము అధికారంలో రాగానే వెంటనే డిఎస్సికి సంబంధించిన అదనపు పోస్టులను మంజూరు చేసి, అంతకుముందు ప్రభుత్వం 5,000 ప్రకటన చేస్తే మేము దానికి 6,500 కలిపి 11,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను మేము దిగ్విజయంగా తీసుకొచ్చాం. లీకేజీలు, ప్యాకేజీలతో విద్యార్థుల జీవితాలను డ్యామేజ్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పాత కమిటీ ఏదైతుందో దాన్ని పూర్తిగా తీసేసి మేము కొత్త బాడీని ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగార్థుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం. ఎప్పుడైతే ప్రజలను ప్రేమించిన వాళ్ళు, ఎప్పుడైతే ప్రజలను ద్వేషించే వాళ్ళు, ఎవరికైతే ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండదో వాళ్ళు ఎల్లకాలం ఉండరు. కేసీఆర్ గారి శకం ముగిసిన శకం. ఎందుకోసం అంటే కేసీఆర్ గారి యుగం కానీ, కేసీఆర్ గారి శకం కానీ ఏ నిజాం వ్యతిరేక పోరాటం అయితే భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిందో ఆ పోరాటం